హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు స్నేహ ఆర్గానిక్స్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఎంత అమౌంట్ మార్కెట్లో రేజ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు రేజ్ చేయాలనుకుంటున్నారు, రీజన్స్ చూద్దాం. ఈ కంపెనీకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏదో కూడా చూద్దాం. ఈ కంపెనీకి ఇది స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీలో ఐపీఓ అప్లై చేయాలనుకుంటే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. ఈ కంపెనీ 32.68 crore ఆఫ్ ద అమౌంట్ ని రేజ్ చేయాలనుకుంటున్నారు. ఒక లాట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ కి 1000 షేర్స్ గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఒక రిటైల్ ఇన్వెస్టర్ అప్లై చేయాలనుకుంటే 1,22,000 ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటైల్ ఇన్వెస్టర్ 2 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 2000 షేర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు. ఒక షేర్ వాల్యూ చూసుకుంటే 122 రూపీస్ గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం 26% గా ఉంది. ఆగస్టు 29th నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ ఐపీఓ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే సాల్వెంట్స్ ని వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేసి ప్యూరిఫికేషన్ చేసి అండ్ రీసేల్ చేస్తూ ఉంటారు వేరియస్ ఇండస్ట్రీస్ గాను. ఈ కంపెనీలో ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల వేస్ట్ అనేది తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా పెరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ రీసైక్లింగ్ ప్లాంట్ లో ఏం చేస్తారంటే కనుక మెథడ్స్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు, డిస్టిలేషన్ అండ్ ఎవాపరేషన్ అండ్ అబ్జార్బింగ్ ప్రాసెస్ ద్వారా వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారు సాల్వెంట్స్ ని. ఈ కంపెనీ డైరెక్ట్ సాల్వెంట్స్ ట్రేడింగ్ లో ఉంది. అంటే రీసైకిల్ చేసిన ద్వారా వచ్చిన సాల్వెంట్స్ ఏదైతే ఉంటాయి దాన్ని డైరెక్ట్ గా సెల్ కూడా చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీలో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ కస్టమర్ బేస్ కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. బిజినెస్ మోడల్ కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ఈ కంపెనీకి కొంత నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ కంపెనీ ఏదైతే సాల్వెంట్స్ ఉంటాయో దాన్ని సెలెక్టివ్ కస్టమర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి దానివల్ల కొంత రెవెన్యూ అయితే లాస్ అవుతుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు బిజినెస్ ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో అది లీజ్ తీసుకున్న సైట్ లోనే వీళ్ళు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ అవుతుందో దానివల్ల కూడా బిజినెస్ అఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ కంపెనీకి కొంచెం లైబిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ కంపెనీకి ఫైనాన్షియల్ కండిషన్స్ చూసుకుంటే కంపెనీ నెట్వర్త్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 100% గ్రో అయింది. 14.78 crore గా గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ FY25 లో మార్చ్ రిజల్ట్స్ లో రెవెన్యూ కూడా FY25 లో 26.29 crore గా గ్రోత్ ఉంది. 10% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 101% గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్ పోలిస్తే FY24 లో. అంటే 7.34 crore గా ఉంది. ఎబిడిటా కూడా 101% గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. 11.41 crore గా ఉంది. ఈ కంపెనీ ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఓ అప్లై చేయొచ్చు. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి ఈ కంపెనీ. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ కొంచెం డెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదొక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ ఐపీఓ తర్వాత మార్కెట్ టోటల్ క్యాప్ చూసుకుంటే ఈ ఐపీఓ టోటల్ మార్కెట్ క్యాప్ 124 crore ఆఫ్ ద అమౌంట్ కి రీచ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ బిజినెస్ మోడల్ అయితే స్ట్రాంగ్ గా ఉంది కానీ కంపెనీకి వీళ్ళ బిజినెస్ చేసే ఏదైతే ల్యాండ్ ఉందో అది లీజ్ ప్లేస్ లో చేస్తున్నారు. అండ్ కంపెనీకి డెట్స్ ఉండడం వల్ల ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ సెలెక్టెడ్ కస్టమర్స్ మీద వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.